సోషల్ మీడియాలో వైరల్ అయిన అనుమానాస్పద వ్యక్తిని పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. విచారించగా అతడు ఆర్మీలో ఉద్యోగి విరమణ పొందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం అతడు మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. దీంతో 24 గంటల టెన్షన్కు తెరపడింది. శుక్రవారం సాయంత్రం పెద్ద గడ్డంతో సూట్ ధరించిన సుమారు 40 ఏళ్ల వ్యక్తి సిరిపురంలోని పలు ప్రాంతాల్లో ఫోటోలు తీశాడు. అతడు అనుమానాస్పదంగా తిరుగుతూ ఫోటోలు తీస్తుండడాన్ని అక్కడున్న స్థానికులు వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. పాకిస్తాన్తో యుద్ధం నేపథ్యంలో ఆ వీడియో, ఫోటోలు వైరల్ అయ్యాయి. అనుమానాస్పదంగా తిరుగుతూ ఫోటోలు తీస్తుండడంతో ప్రమాదకరమైన వ్యక్తిగా భావించి పోలీసులకైతే సమాచారం అందించారు. దీనిపై సిపి శంఖభద్ర బాగ్జీ అతన్ని పట్టుకోవాలని ఆదేశించారు. ఆ వ్యక్తి కోసం నగరంలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో గాలింపు చేపట్టారు. వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఆ వ్యక్తి బస్సులో వెళ్తున్నట్లు గుర్తించి సిఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. అతని స్టేషన్కి తీసుకెళ్లి విచారించగా అతను విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పక్కి గ్రామానికి చెందిన పెంకి ప్రవీణ్ కుమార్గా తెలుసుకున్నారు. అతడు 2023లో ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాడు. అతని తల్లిదండ్రులు, అన్నదమ్ములతో కలిసి ఫోన్లో మాట్లాడారు పోలీసులు. ఆ వ్యక్తి ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత కొంతకాలంగా మానసిక, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. పూర్తి స్థాయిలో విచారణ అనంతరం అతడిపై ఎటువంటి నేరపూరితమైన చెడు నడత ఉన్నట్లు ఆధారాలు లేకపోవడంతో అతని బంధువులకి ఇచ్చి పంపించేశారు. దీంతో ఆ కథ సుఖాంతమైంది.